మధ్య ఎన్నికలన్నీ కూడా ఖచ్చితంగా నోటిస్తేనే ఓటేస్తామని ఆర్డర్ అంటే అభ్యర్థి ముఖంగా చెప్తున్నారు. చాలా వరకు కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అంటే మన జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో కూడా కొంత సెక్టర్ అంతా కూడా డబ్బులు ఇచ్చేంత వరకు ఓటేయకుండా ఆగిన పరిస్థితి ఉంది విద్యార్థులు. సో మీరు ఓటుకు నోటు మీద మీ ఆలోచన? ఓటుకు నోటే ప్రసక్తే లేదు. జై భారత్ నేషనల్ పార్టీ ఓట్లు కొనదు. జై భారత్ నేషనల్ పార్టీ ఆ ఓటర్ల యొక్క బిల్లులను ఆస్తులుగా తయారు చేయడానికి మేము సిద్ధంగా ప్రజలు అంత ఆలోచించే పరిస్థితి లేదు. మనం కూడా మూసపోసిన రాజకీయాల్లో పడిపోతే మరి ఎందుకు పెట్టాలి పార్టీ? పార్టీ అనేది మార్పు తీసుకురావడానికి పెట్టిన పార్టీ, మార్పు తీసుకురావడానికి పుట్టిన పార్టీ, మార్పు తీసుకురావాలి అని పుట్టిన పార్టీని మళ్ళా అదే విధంగా ఓటుకు డబ్బులు ఇవ్వాలి ఈ విధంగా చేస్తే మరి వాళ్ళకి మాకు తేడా. సో ఆ విధమైన పరిస్థితులు ఓపిక తీసుకుంటారు పార్టీ. జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మీరు ఒక్కలే గెలిచారు. జయప్రకాష్ నారాయణ గారి లాగా ఒక ప్రశ్నించే ఆనుమత్యాన్ని అసెంబ్లీలో చూడొచ్చు. ఏంటంటే ఒక శక్తి మనకు ఎప్పుడు ఉండాలి. అల్లూరి సీతారామరాజు ఒకటి బ్రిటిష్ వారిని ఎదిరించారు. సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాడిని నేను రెవల్యూషనరీ మోడల్లో నేను స్వాతంత్రాన్ని సాధిస్తానని వెళ్ళిన ఆయన ఒకటి. ఆ విధంగా మీరు చూసుకుంటుంటే చరిత్రలో ఎప్పుడూ కూడా ఒకరితోనే మొదలవుతుంది. మార్పు అన్నది ఎప్పుడు కూడా ఒకరితోనే మొదలవుతుంది. ఆ తర్వాత వారి సిద్ధాంతాలను చూసి ఎంతో మంది వారితో ముందుకు వస్తారు. సో ఆ విధమైన స్ఫూర్తితో మనం ఈ పార్టీని ముందుకు చేద్దాం. అంతేందుకు భారతీయ జనతా పార్టీ 2 సీట్లతో మొదలైంది. ఈ రోజు వాడు 400 పైన ఆలోచిస్తారు. మరి అప్పుడు కూడా చూసుకుంటే 2 సీట్లతోనే మొదలైన పార్టీ. ఏ పార్టీ కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎన్టీ రామారావు గారు ఇలాంటి వాళ్ళు ఎక్సెప్షన్స్ ఉంటాయి. కానీ ఎక్కడ ఒక చోట మొదలవ్వాలి. ఏముంది, ఒక వాయిస్ సరిపోతుంది. అంటే గతంలో జయప్రకాష్ నారాయణ గారు ఆ తర్వాత రాజకీయాలను బయటకు వచ్చేసారు ఫ్రెండ్స్. మీరు కూడా అలా చెప్పాను కదా, ఇది ఫుల్ టైం దీనికి కొనసాగిస్తాం. ఎన్నికలు అయ్యేటప్పుడు పార్టీ పెట్టేటప్పుడు ఉన్న ఉత్సాహం ఈ రాజకీయాలని ఈ వ్యక్తుల్ని చూసిన తర్వాత ఎప్పుడైనా విసిగి బయటికి రాజకీయాలను బయటకు వచ్చేసి పార్టీని లోక్సభ లాగా గౌరవాలకు అప్పచెప్పే పరిస్థితి వస్తాయి. మీ వెనకాల నడిచిన వాళ్ళందరూ భవిష్యత్తు వాళ్ళని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచాలి. నా బాధ్యత నన్ను చూసి నన్ను నమ్మి వీరందరూ పార్టీలో చేరినాం కాబట్టి వీళ్ళందరినీ నాతో పాటు తీసుకువెళ్ళాం. ఇది నా బాధ్యత. అందుకని ఏంటంటే వీఆర్ ఇన్ ఫుల్ టైం పాలిటిక్స్. జై భారత్ నేషనల్ పార్టీ అనేది ఫుల్ టైం పాలిటిక్స్ కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తాం. రాజకీయాలు కాకుండా రాజనీతిజ్ఞత దిశగా ముందుకు తీసుకెళ్తాం. ఈ రాజకీయాలకి రాజనీతికి వ్యత్యాసం ఏంటంటే రాజకీయాలంటే ఈ విధంగా మాట్లాడాలంటే ప్రజలను అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని మోసగించడం. రాజకీయం అంటే ఏంటంటే కేవలం ఎన్నికలు మాత్రమే. రాజనీతి అంటే ఒక తరం గురించి ఆలోచిస్తాడు. రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు ఒక తరం గురించి ఆలోచిస్తాడు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ అన్నది తరాల గురించి ఆలోచిస్తూ వెళ్తున్న పార్టీ. అదే రాజనీతి. జై భారత్ నేషనల్ పార్టీ మొత్తం చూస్తే జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక్కలే కనిపిస్తారు. అంటే ఎవరు లేరనా లేదంటే పార్టీ మీద మీ ఒక్కరి ఆధిపత్యం మాత్రమే ఉండాలి? ఆధిపత్యం కాదు, నేను స్టార్ క్యాంపెయిన్. ఓకే, మా పార్టీకి స్టార్ క్యాంపెయిన్. ఎందుకంటే మీరు అన్నట్టు మీ మొదటి ప్రశ్నే దాంతో మొదలైంది. మీరు వివిఎన్ జేడీగా మారారు కాబట్టి ప్రజల్లో నా గురించి తెలుసు. నేను ఎక్కడికైనా వెళితే నన్ను గుర్తుపట్టేవాడు ఉన్నారు. కాబట్టి ఈ కొత్త పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నా భుజస్కంధాల మీద. కాబట్టి దాన్ని నా భుజస్కంధాల మీద వేసుకుని నేను ముందుకు వెళ్తాను. కాబట్టి ఆ విధంగా ప్రస్తుతం ఎందుకంటే ఎన్నికలు 3 నెలల్లోనే వచ్చేసింది. సో ఆ సందర్భంలో స్టార్ క్యాంపెయినర్గా నేను ఉంటాను. సో నా ఫేస్ వాల్యూ మీద నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజుల్లో మా క్యాండిడేట్లు గెలుస్తారు, స్టార్ క్యాంపెయినర్స్. మీరు గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు మీ హామీలన్నీ కూడా ఒక బాండ్ రూపంలో రిలీజ్ చేశారు. ఆ బాండ్లు చట్టబద్ధత అంటారు. మనకి చట్టబద్ధత నా పద్ధత ఉంది. ఆ బాండ్ ఇచ్చిన బాండ్ దాన్ని నిబద్ధత చట్టబద్ధత కాదు కానీ నిబద్ధత ఇప్పుడు కూడా ఇస్తాం. మా క్యాండిడేట్లు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో ఆయా నియోజకవర్గాల మేనిఫెస్టో మా క్యాండిడేట్లు బాండ్ పేపర్ మీద రాసిస్తారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు చట్టబద్ధత కాదు నిబద్ధత మేమే అంటున్నాం. మేము కనుక ఇది చేయకుంటే మా మీద కేసులు పెట్టండి.
ఓకే. అంటే మిమ్మల్ని మోసగించి మేము మీ ఓట్లు తీసుకున్నాం. అవును. ఆ మాయ మాటలు చెప్పడం వల్ల మీరు మోసగించారు అని చెప్పి మేమే అడుగుతున్నాము. మేము ఎప్పుడూ కూడా ఇచ్చిన మాటలను తీర్చుకుంటాం. ఇన్ కేస్ మేము కనుక మేము పెట్టిన మేనిఫెస్టోలోని విషయాలు మేము దాన్ని తీర్చుకుంటే మీరు మా మీద కేసు పెట్టండి, సివిల్ కేసు పెట్టండి, డ్యామేజెస్ మా దగ్గర నుంచి వస్తుంది. ఈ విధమైన మార్పు రాజకీయాల కోసం ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి వచ్చింది జై భారత్ నేషన్. ఒక రాజకీయ పార్టీ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలంటే ఆర్థికంగా బలంగా ఉండాలి. మీ ఆర్థిక వనరులు ఏంటి? ఆర్థికంగా మేము చాలా బలంగా ఉన్నాం. ఆర్థికంగా బలంగా ఉండొచ్చు, హృదయపూర్వకంగా మేము చాలా బలంగా ఉన్నాం. కాబట్టి ఆర్థిక వనరులు కాదు, ఆర్థికంగా వనరులు. ఆర్థికంగా లేనివాడు ఆర్థికం గురించి ఆలోచిస్తాడు. కాబట్టి ఆర్థికంగా ఉన్నవాడు ఆర్థికం గురించి ఆలోచించాడు. కాబట్టి ఈ ఆర్థికంగా మేము ముందుకు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖని పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చేస్తుంది. దీనిపై మీ కామెంట్? ఇట్స్ టోటల్లీ ఇర్రెలెవెంట్. అసలు యాక్చువల్గా అవసరం లేదు. ఎందుకంటే మనం అందరం కూడా చట్టసభల్లో కూర్చొని అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని ఉంటుందని చెప్పి అదే అంటున్నాను. ఇవే రాజకీయాలు. రాజకీయాలు అంటే ప్రజలను తప్పుదారి పట్టించడం, వాళ్ళని మెయిన్ ఇష్యూస్ కాకుండా పక్క వైపు చూసేటట్టు ఈ విధంగా కాంట్రవర్సీస్ తీసుకురావడం ఏం అవసరం ఉందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పరిపాలనా రాజధాని పెడితే ఏమవుతుంది? ఇక్కడ ముఖ్యమంత్రి వస్తారు, ఆ తర్వాత సెక్రటరీలు ఉంటారు. దానివల్ల ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఉత్తరాంధ్ర వెనుకబడిపోయింది అని ఎన్నో ఏళ్ల బట్టి ఉద్యమం చేస్తారు. సో విశాఖ రాజధాని అయితే, పరిపాలనా రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది అనే కొంచెం ఆలోచనలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎలా అభివృద్ధి చెందింది? అభివృద్ధి చెందాలంటే ఇక్కడ పరిశ్రమలు రావాలి, సీఎం ఆఫీస్ కాదు. ఇక్కడ అభివృద్ధి చెందాలంటే ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, సీఎం ఆఫీస్ కాదు. ఇప్పుడు ఏం చెప్పారు? సీఎం ఆఫీసు, క్యాంప్ ఆఫీసు తెచ్చి ఋషికొండ కొట్టేసారు. మరి ఇదే అభివృద్ధి అంటే ఏమొచ్చింది? అక్కడ ఆఫీస్ పెట్టడం వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందా? భవిష్యత్తులో చెందుతుంది. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే ఇక్కడ వనరులు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ అభివృద్ధి చెందుతాయని ఆలోచన. తప్పు, టోటల్ గా ఫాల్స్. జేడీ లక్ష్మీనారాయణ గారు అమరావతి మద్దతిస్తారు. అమరావతి అన్నది మనం రాజధాని మనం అంతా ఉమ్మడిగా నిర్ణయించుకున్న అవసరం. మా విషయం ఏంటంటే ఈ రాష్ట్రానికి 26 రాజధానులు కావాలి, 175 అభివృద్ధి కేంద్రాలు కావాలి. అంటే ప్రతి జిల్లా ఒక రాజధాని, అభివృద్ధి రాజధాని అవ్వాలి. ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రం కావాలి. 26 రాజధానులు అనేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న 3 రాజధానులు కూడా పరిపాలన వికేంద్రీకరణ ఉపయోగపడుతుంది. పరిపాలన వికేంద్రీకరణ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇక్కడ ఆయన కూర్చుంటే చిత్తూరు వాళ్ళు ఇక్కడికి రావాలా? చిత్తూరు నుండి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చిత్తూరు నుండి విశాఖ రావడం పెద్ద ఇబ్బంది కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అందుకని మన క్యాపిటల్ ఎప్పుడు కూడా సెంట్రల్ లో ఉండాలి. మన రాష్ట్రం షేప్ చూసుకున్నా కూడా విచిత్రంగా ఉండాలి. సో దాంట్లో తీసుకుని మీరు మూలలో ఉన్న విశాఖపట్నంలో పెడితే ఎలా అవుతుందండి? అందుకని సెంట్రల్లీ లొకేటెడ్. ఈవెన్ అమరావతి లొకేషన్ కూడా అది ఆ కమిటీ ఏదైతే ఉందో వాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఉందయింది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చిన కమిటీ కూడా వాడు నిర్ణయించి వాడు ఎక్కడైతే ఎక్కువ భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ పెట్టి దొనకొండ ఈ ప్రాంతంలో తీసుకెళ్ళమని చెప్పారు. కానీ ఇక్కడ 3 పంటలు పండే భూములు 33,000 ఎకరాన్ని తీసుకున్నాం, ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్. సో ఆ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు రాజధాని పరిస్థితి ఏంటో చూడండి, ఎంత అధ్వానంగా ఉంది. అందువల్ల ఏంటంటే రాజధాని ఎప్పుడు కూడా నెమ్మదిగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మొత్తం రాజధాని అంతా ఒకే చోట కాకుండా నేను అన్నట్టు 26 అభివృద్ధి రాజధాని అన్నమాట. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వల్ల ఏమీ రాదు. ఇక్కడ ఏముంది? ఇక్కడ రెంటల్ వాల్యూస్ పెరుగుతాయి, సిటీలో ట్రాఫిక్ పెరుగుతుంది, తర్వాత రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. ఈ మంత్రులు రాకపోవడం వల్ల ట్రాఫిక్ జామ్లు అవుతాయి. మనం ఎక్కడ కూర్చున్నా కూడా అభివృద్ధి చేయవచ్చు. అమరావతిలో కూర్చుని అభివృద్ధి చేయండి, ఇండస్ట్రీస్ తీసుకురండి, ఇన్సెంటివ్స్ ప్రకటించండి, మీ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురండి. ఎక్కడ వస్తున్నాయి ఇండస్ట్రీస్? ఉన్నాయి కూడా వెళ్ళిపోతున్నాయి. సో అది ముఖ్యం, కానీ మీరు ఎక్కడ కూర్చుంటున్నారనేది ఏం ముఖ్యం అంటే దశాబ్దాల కాలంగా విశాఖ పార్లమెంట్ సభ్యులందరూ కూడా వలస నాయకులు వస్తున్నారు. అదే ఉమాగేశ్వరి గారి దగ్గర నుంచి సుబ్రహ్మణ్య గారు, ఎంవిఎస్ మూర్తి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత వచ్చిన పురంధరేశ్వరి గారు, గత ఎన్నికల్లో మీరే పోటీ చేశారు, మీపై గెలిచిన ఎంవివి సత్యనారాయణ గారు, వీళ్ళంతా కూడా స్థానికేతలు ఎక్కడ నుండో వచ్చి ఇక్కడికి ఎలక్షన్ ముందు వచ్చి ఇక్కడ పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టి పోటీ చేసి తర్వాత వాళ్ళు వ్యాపార అభివృద్ధిని చూసుకున్నారు. విశాఖని ఒక అభివృద్ధి చేయాలని పర్టికులర్ విశాఖకి ఉన్న స్వశక్తితో విశాఖ తనంతటా అదే అభివృద్ధి చెందుతుంది. ఏ ఒక్క వ్యక్తితో విశాఖను అభివృద్ధి చేయలేదు. మీరు కూడా స్థానికేతలుగా వచ్చారు. సో ఈ స్థానిక నినాదం మీద
విశాఖ ప్రజలందరూ కూడా చాలా అసహనంతో ఉన్నారు. దీనిపై మీ సమాధానం? నేను స్థానికేతరులని ఏ బేసిస్ మీద ఉన్నారు మాట్లాడుతున్నాను? నేను విశాఖపట్నం, అందుకనే నా పేరు వివి, వాయిస్ ఆఫ్ విశాఖ. అండ్ వివి, మా నాన్నగారు ఇక్కడ 60 నుంచి 67 వరకు సీనియర్ ప్రాజెక్ట్ లో మా నాన్నగారు ఇంజనీర్. ఇక్కడే ఉన్నారు విశాఖపట్నంలోనే. చెప్తాను కాదు, నేను పుట్టాను అక్కడ అంతే. మా అమ్మ 8 నెలల వరకు గర్భవతి ఉన్నప్పటి వరకు ఇక్కడే విశాఖపట్నంలోనే ఉన్నాను. నేను విశాఖ నీళ్లు తాగి పెరిగే నమ్మకం. పోటీ చేసిన వాళ్ళందరూ కూడా విశాఖలో ఉన్న మూలాలన్నీ కూడా ఏదో విధంగా చెప్పే పరిస్థితే ఉంది. మా అమ్మగారు జస్ట్ డెలివరీ కోసం వెళ్ళి మళ్ళీ 14 నెలలు వచ్చేసారు ఇక్కడ. కాబట్టి ఆ తర్వాత 2 సంవత్సరాలు కూడా నేను విశాఖ నీళ్లు తాగి పెరిగాను. కాబట్టి వాట్ ఐ హ్యావ్ మై బ్లడ్ అండ్ దిస్ థింగ్ ఇస్ విశాఖ బ్లడ్.